చిత్తూరు జిల్లా పలమనేరు టీడీపీ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి అనుచరులు రెచ్చిపోయారు. వీకోట మండలం దానమయ్యగారిపల్లి టోల్గేట్ సిబ్బందిపై దాడికి తెగబడ్డారు. అధికార పార్టీ నేతల అనుచరుల వాహనాలు వచ్చిన వెంటనే టోల్గేట్ ఎందుకు తెరవలేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మూకుమ్మడిగా టోల్గేట్ సిబ్బందిపై దాడికి దిగారు. టీడీపీ నేతల అరాచకాన్ని నిరసిస్తూ టోల్గేట్ సిబ్బంది వాహనాల రాకపోకలు నిలిపివేశారు. దీంతో దాదాపు గంట పాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాము అని హామీ ఇవ్వడంతో టోల్గేట్ సిబ్బంది ఆందోళన విరమించారు. పచ్చమూకల అరాచకానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విజయమూర్తి అందిస్తారు. విజయమూర్తి, మహేశ్వరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికార కూటమి నేతల ఆగడాలు ఏ స్థాయిలో ఉన్నాయనడానికి ఇది ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తుందనే చెప్పాలి. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గ పరిధిలో వీకోట దానమయ్యగారిపల్లి వద్ద ఉన్నటువంటి టోల్ గేట్ వద్ద అధికార పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు వెళ్తూ ఉంటే టోల్ గేట్ సిబ్బంది అడ్డంగా వారి యొక్క అనుమతి ఇవ్వలేదన్నటువంటి ఒకే ఒక కారణంతో వారిపైన భౌతిక దాడులు దిగారు. పలమనేరు ఎమ్మెల్యే ఏదైతే ఉన్నారో ఆయన అనుచరులుగా 2 మంది చెప్తున్నారు. ఈ యొక్క దాడికి నిరసనగా టోల్గేట్ సిబ్బంది అక్కడ 2 గంటల పాటు నిరసన కూడా చేశారు. ఈ యొక్క ఘటనకు సంబంధించి బాధ్యులపైన చర్యలు తీసుకోవాలని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడంతో స్థానిక ఎస్ఐ వచ్చి వారిపైన అధికారికి కంప్లైంట్ ఇస్తే దాడి చేసిన వారిని సీసీ ఫుటేజ్ ఆధారంగా వారిపైన చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది కూటమి నేతలు ఏ స్థాయిలో తెగబడుతున్నారు అనడానికి ఈ యొక్క టోల్గేట్ సిబ్బంది పైన భౌతిక దాడిగా దాని నిదర్శనం ఇస్తున్నాయి. ఖచ్చితంగా దాడి చేసిన వారిపైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి టోల్గేట్ సిబ్బంది అధికారికంగా ఫిర్యాదు చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ మూర్తి. వ్యతిరేకంగా మీరు టోల్గేట్ లో పనిచేసే వాళ్ళు ఇది ఆపితే అఫెన్స్, అర్థమైందా? ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు. మీ స్టేషన్ లో కాకపోతే డిఎస్పీ ఆఫీస్ ఉంది, ఎస్పీ గారు ఆఫీస్ ఉంది, అక్కడ జరగకపోతే ఎస్పీ గారి దాకా వెళ్ళొచ్చు. చట్ట ప్రకారం ఎట్లుంటే అట్లా పోండి. చట్ట వ్యతిరేక పర్యలు అయితే వద్దు. చట్ట వ్యతిరేకంగా మీరు టోల్గేట్ లో పనిచేసే వాళ్ళు ఇది ఆపితే అఫెన్స్, అర్థమైందా? ఈ విధంగా మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.